వెల్కమ్ టు సత్య న్యూస్. ఈ సమాజంలో మనకు నిత్యం అమ్మ, చెల్లి, కూతురు రూపంలో కనిపించి వినిపించే పదం మహిళ. అన్ని రంగాలలో సగభాగమైన మహిళ స్వేచ్ఛ, సమానత్వంలో మేమున్నామంటూ చైతన్యం ప్రదర్శిస్తూ ప్రపంచ దార్శనికతకు, సమిష్టి విజయానికి ప్రతీకగా నిలుస్తూ మహిళా చైతన్యానికి కొత్త అర్థాన్నిస్తుంది. సమాజ నిర్మాణం నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యం నీ లక్ష్యం అన్న శ్రీశ్రీ మాటలను నిజం చేస్తూ చైతన్యంతో దూసుకుపోతున్న మహిళా మనులు ఎందరో. అలాంటి వారి మనోభావాలను తెలుసుకునే సత్య న్యూస్ చైతన్య మహిళా కార్యక్రమంలో నేడు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడపు వరలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ మేడం. మరి ముందుగా ఈ చైతన్య మహిళా కార్యక్రమంలో మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం, మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి హాలియా అండి. మా అమ్మగారి పేరు నరసమ్మ, నాన్నగారి పేరు యాదగిరి. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తారండి. నా విద్యాభ్యాసం వచ్చి హాలియాలో జరిగిందండి. అక్కడ నేను 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. అయితే మా అత్తగారు ఊరు వచ్చేసి తిప్పర్తి మండలం చిన్నయ్యగూడెం అండి. అక్కడికి వచ్చాక మా అత్తయ్య వాళ్ళది వ్యవసాయ కుటుంబం. ఓకే, మరి మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం స్టార్ట్ అవ్వకముందు మీరు వేరే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు పనిచేయడం కానీ, మరి మీ గ్రామస్తులు మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? మేము రాకముందుకు మా ఊర్లో అసలు అంగన్వాడీ కేంద్రమే లేదండి. మేము వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మేము స్వచ్ఛందంగా సమభావన సంఘాలు అంటే ఐకేపీలో బీమా మిత్రగా పనిచేశానండి. బీమా మిత్రగా అంటే అక్కడ సమభావన సంఘాలలో పాలసీదార సంఘాలలో సభ్యత్వం ఉండి వాళ్ళు ఇన్సూరెన్స్ ఆమ్ ఆద్మీ కానీ అభయస్థం కానీ చేసుకొని ఉండి అందులో ఉన్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఎవరి మీదైతే పాలసీ ఉంటుందో వాళ్ళు హఠాత్తుగా మరణించినప్పుడు వాళ్ళ కుటుంబానికి తక్షణ సహాయం అంటే దహన సంస్కారాలు కూడా లేకుండా ఉన్న బీద కుటుంబాల కోసం పెట్టిన స్కీమ్ అండి అది. అయితే దానికి వచ్చేసి వాళ్ళు దక్షిణ సహాయము 5,000 రూపాయలు బాడీ అక్కడ ఉండగానే వెళ్ళి ఇచ్చేవాళ్ళమండి. తర్వాతకి మళ్ళీ క్లెయిమ్ 1 మంత్ లోపల యాక్సిడెంటల్ అయితేనేమో 75,000, న్యాచురల్ డెత్ అయితే 30,000 రూపీస్ వాళ్ళకి కుటుంబానికి ఇప్పించేవాళ్ళం. అయితే ఈ విధంగా అంటే మనకి ఇచ్చేంత స్తోమత లేకున్నా సరే మన గవర్నమెంట్ పథకంలో ద్వారానైనా మనకు వాళ్ళకి ఇచ్చే మంచి అవకాశం అండి అది అలాంటిది రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆ అవకాశం కూడా ఇచ్చే అవకాశం అందరికీ కూడా ఉండదు కదండి. ఒక కుటుంబానికి ఆ టైంలో ఆదుకోవడం అంటే చాలా గ్రేట్ జాబ్ అండి అది. ఓకే, మరి మీరు ఏ సంవత్సరంలో అంగన్వాడీ టీచర్గా మరి జాయిన్ అవ్వడం జరిగింది? అంగన్వాడీ కేంద్రాలకు మరి పిల్లల్ని పంపించాలని మీరు తల్లిదండ్రులని ఎలా ప్రేరేపిస్తుంటారు? నేను వచ్చేసి 2010 డిసెంబర్లో అంగన్వాడీ అంటే నేనే ఫస్ట్ 2009 నుండి అప్లికేషన్లు పెట్టానండి. అసలు మా గ్రామంలో ఎందుకు అంగన్వాడీ స్కూల్ లేదు. మా చిన్న పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పిల్లల్ని పంపించాలంటే వేరే ఊరికి పంపించాలి. అలాంటి దుస్థితి మా ఊరికి ఎందుకు ఉంది అనే ఒక ఆలోచన నాకు వచ్చిందండి. ఎలాగైనా సరే మా ఊర్లో కూడా అంగన్వాడీ స్కూల్ ఉండాలి అని చెప్పేసి చాలాసార్లు అప్లికేషన్లు మన ఆఫీస్లో ఇవ్వడం జరిగిందండి, నల్గొండ ఐసిడిఎస్ ఆఫీస్లో. అలా పెట్టిన తర్వాత 2010లో ఒకసారి ఇచ్చారు. అయితే అప్పుడు వచ్చేసి ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అయితే మా ఊర్లో వచ్చేసి ఎస్సీ కుటుంబాలు 2 ఉన్నాయండి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు మళ్ళీ లేదండి మాకు మళ్ళీ ఎస్సీ వాళ్ళు లేరు అని చెప్పేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టామండి. పెట్టిన తర్వాత మళ్ళీ బీసీ వాళ్ళకి వచ్చిందండి. వచ్చిన తర్వాతకి చాలామంది అప్లై చేశారు, కానీ ఎలిజిబుల్ పర్సన్గా నన్ను ఎంపిక చేయడం జరిగిందండి 2010 డిసెంబర్లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. ఓకే, అంగన్వాడీ టీచర్గా మీరు నియమితులైనప్పుడు మరి మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన సమస్య ఏంటి అంటే అండి, అప్పుడు పిల్లలు అంతకుముందు అంటే అంగన్వాడీ కేంద్రం లేకముందుకు రోడ్ల మీద ఆడుకుంటూ ఇట్లా అపరిశుభ్రంగా ఉండడం చాలా వరకు నాకు బాధ అనిపించిందండి. అంగన్వాడీ కేంద్రము అక్కడికి ఏర్పాటు చేసిన తర్వాతకి పిల్లలు పరిశుభ్రంగా
వచ్చి మన స్కూల్కి అటెండ్ కావడం, 9 to 4 వరకు స్కూల్ ఉండడం. అప్పుడు స్టార్టింగ్లో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేశారండి. మెయిన్ అంగన్వాడీ కేంద్రం కూడా కాదండి. మెయిన్ అంగన్వాడీకి వచ్చేసి ఒక ఆయా ఒక టీచరు నిర్వహిస్తారు. ఒక మినీ అంగన్వాడీ కేంద్రం అంటే 500 జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాన్ని మినీ అంగన్వాడీ కేంద్రాలుగా ఇచ్చారండి. అలాంటప్పుడు అక్కడ టీచర్ పని ఆయా పని ఒక్కలమే చేసుకునేవాళ్ళం. అప్పుడు ఇచ్చిన ఎలా ఉందంటే అండి, అప్పటి వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకే ఉండేదండి టైమింగ్స్. అప్పుడు వచ్చేసి రికార్డ్స్ ఓన్లీ ఒక ఫుడ్ రికార్డు, ఒక అటెండెన్స్ రికార్డు ఇచ్చేవాళ్ళు. ఓన్లీ టీహెచ్ఆర్ ఇచ్చేవాళ్ళం, ఇంటికి ఇచ్చేవాళ్ళం. ఎగ్స్ ఇచ్చేది, ఒక పిండి వచ్చేదండి. తర్వాతకి వచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చి పరిశుభ్రంగా ఆటపాటలతో ఉండేదండి అప్పుడు. ఇంకా అలా అప్పుడు ఉండేది. ఓకే, మరి అంగన్వాడీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు ఏం చేస్తుంటారు, అంగన్వాడీ అంటే ఏంటి అని ఇప్పటికి కూడా చాలా మందికి ఇంకా అది లేదు. మరి అంగన్వాడీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అంగన్వాడీ టీచర్స్ విధులు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ ఏంటి? అంగన్వాడీ టీచర్స్ విధులు బాధ్యతలు ఏంటి అంటండి, ఇప్పుడు ఈ ICDS స్థాపించిందే మాతృ శిశు మరణాలు తగ్గించడం కోసం అండి. అలా వచ్చేసి మా అంగన్వాడీ టీచర్గా మూల బిందువుగా మేము పనిచేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మాతృ శిశు మరణాలు తగ్గించడంతో పాటు రక్తహీనత, పోషకాహార లోపము చాలా వరకు గర్భిణీ బాలింతల్లో, పిల్లల్లో చాలా కనపడించేదండి అప్పట్లో. ఈ అంగన్వాడీ కేంద్రాలని ఎప్పుడైతే తీసుకొచ్చారో చాలా వరకు తగ్గించామండి. మా విధులు ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని ఆటపాటలతో కూడిన విద్యను అందించడము, గర్భిణీ బాలింతలకి పోషకాహారము అందించడము, అంటే ఒక పూట సంపూర్ణ భోజనం అండి ఇప్పుడు కల్పించడము, ఇంకొకటి ఇమ్యునైజేషన్ ఇప్పించడము, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయించడము, ఒక పూట మెనూ ప్రకారం ఆకుకూరలు కూరగాయలతో మధ్యాహ్నము గర్భిణీ బాలింతలకి ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట చేసి పెట్టడము, ఇంకా పిల్లలకి వచ్చేసి ప్రీ స్కూల్ యాక్టివిటీసు, టైంకి ఒక గుడ్డు, మళ్ళీ వాళ్ళకి బయటి ఆటలు, లోపలి ఆటలు, సంసిద్ధత, కథలు ఇలా చేయిస్తూ ఉన్నామండి. మా విధులు చెప్పాలంటే చాలా ఉన్నాయండి విధులు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా గృహ సందర్శనలు నచ్చాయండి. ఇంటింటికి గృహ సందర్శనలు చేస్తూ ఉన్నాము. ఇంకా ఇంటింటికి అంగన్వాడీ పెట్టారండి ఈ మధ్యకాలంలో. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం, పరిశుభ్రత గురించి మాట్లాడడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, ఇలా చాలా చేస్తూ ఉన్నామండి. ఇంక ఇవే కాకుండా ప్రభుత్వం అప్పచెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎలా అంటే పల్స్ పోలియో వస్తుంది. పల్స్ పోలియో కీలక పాత్ర మేము వహిస్తామండి. మా గ్రామంలో, ఇప్పుడు మా గ్రామమే చెప్తున్నానండి, మా తిప్పర్తి మండలం చిన్నాయగూడెం గ్రామం. మా ఊరికి వచ్చేసి ఇంతకుముందు ఒక బూత్ ఉండేదండి. ఇప్పుడు బూతులు తగ్గించారని చెప్పేసి ఇప్పుడు నా సెంటర్లు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. పల్స్ పోలియో వస్తే వేరే గ్రామానికి మా వాళ్ళు ఎందుకు వెళ్ళాలండి, మా ఊరిలో బూత్ పెట్టానంటే బూత్ ఇవ్వడానికి అవకాశం లేదు అంటే నేను ఒక్కదాన్నే అన్నీ, అంటే డ్రాప్స్ వేయడము, టిక్ మార్క్ చేయడము, ఇంటింటికి తిరిగి సర్వే, మళ్ళీ మొత్తము సర్వే చేయడం, టోటల్గా నేనే తీసుకుంటున్నానండి. పల్స్ పోలియో ప్రోగ్రామ్స్, NHD ప్రోగ్రామ్స్ అంటే ఇమ్యునైజేషన్స్ కూడా ఇంటింటికి తిరిగి గర్భిణీ బాలింతలకి ఆ రోజు ఏమైనా టీటీలు ఉన్నాయా, ఇంకా పిల్లలకి వచ్చేసి టీకాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏ టైంకి పడాలని చెప్పేసి ANM మాకు వచ్చేసి సెకండ్ సాటర్డే రోజు వస్తారండి. ఆ రోజు మేము అందరినీ కూడా పిలిపించేసి ఇమ్యునైజేషన్ ఇప్పించడము. అంటే ఎక్కడ కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేసి ఆయమ్మన్న వెళ్ళి పిలుచుకొచ్చేది ఉంటుంది కానండి, మా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి బాధ్యత మేమే తీసుకొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా ఇప్పించడానికి కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నామండి ఇప్పటికీ కూడా. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చైతన్య మహిళలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు చైతన్య మహిళ. మేడం చెప్పండి, మరి అంగన్వాడీ వ్యవస్థలో మినీ అంగన్వాడీ అనేది కూడా అందులో ఒక పార్టీ, మరి దీన్ని సపరేట్గా మళ్ళీ ఒక సంస్థలాగా ఎందుకు స్థాపించారు, మరి దానికి కారణాలు ఏంటి, మరి దానికి మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు, మరి వీటి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అంగన్వాడీ వ్యవస్థలోనే మినీ అంగన్వాడీ ఒక భాగమేనండి.
కానీ ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి మినీ అంగన్వాడీ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నాం మేము. కానీ ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అని అంటూ ఉన్నారు. అంటే మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే టీచర్స్ అంటున్నదండి, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందరినీ కూడా వర్కర్స్ అని అంటూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా మినీ అనేది మెన్షన్ చేయడం లేదు. వాళ్ళు పెట్టిన స్కీమే కదండి మినీ అనేది, కూడా వాళ్ళు పెట్టింది మేము పెట్టుకుంది కాదు కదా. కానీ మినీ అంగన్వాడీ ఎక్కడ కూడా గుర్తించడం లేదు. ఇంకా వచ్చేసి ఆయాలకి టీచరు చేసే ఇద్దరు చేసే పని మేము ఒక్కలమే చేస్తూ ఉన్నాం. ఆ రోజున్న వరకు వేరు, ఈ రోజున్న పని విధానాలు వేరండి. చాలా ఇప్పుడు ఏంటంటే అప్పుడు 12 గంటల వరకే ఉండేదండి, ఇప్పుడు 9 గంటల నుండి 4 గంటల వరకు కూడా మా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాం. ఇంకా వచ్చేసి అప్పుడు ఆరోగ్యలక్ష్మి లేదండి, ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి తీసుకొచ్చారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా మేము గర్భిణీ బాలింతలకి మెనూ ప్రకారం వంట చేసి పెట్టడం, ఇంకా పిల్లలకి ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి పిల్లలకి కూడా మెనూ ప్రకారం వంట చేసి పెట్టడం. ఆరోగ్యలక్ష్మి అదనంగా ఇప్పుడు అదనపు భారం అది అయినా కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అండి, చాలా బెనిఫిషియర్స్. గర్భిణీ బాలింతలు పోషకాల లోపం లేకుండా ఈ నేటి బాలలే రేపటి పౌరులు అనే విధానంగా పుట్టే బిడ్డ మంచిగా పుష్టిగా ఆరోగ్యంగా హెల్తీగా పుట్టాలని చెప్పేసి ఇప్పుడు గ్రామాలలో చాలా వరకు తినే ఫుడ్ విషయంలో కూడా చాలా పౌష్టికారం తీసుకోలేరు వాళ్ళకు ఉండి లేక. అలాంటివి ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక సంపూర్ణ భోజనము పోషక విలువలు ఉన్న సంపూర్ణ భోజనం అందించడం చాలా గ్రేట్. ఇది మంచిగా ఉందండి ఆరోగ్యలక్ష్మి. అంటే మేము అనేది ఏంటి అంటే మినీ అంగన్వాడీని ఎందుకు స్థాపించాము, మేము ఎందుకు ప్రత్యేకంగా పెట్టుకున్నాము అంటే ఇప్పుడు దాంట్లో ఇద్దరు పని చేసే పని మేము ఒక్కలం చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒకరోజు మమ్మల్ని గుర్తిస్తారు అనే ఒక ఉద్దేశంతో మేము ఇప్పటివరకు కూడా ఎదురు చూసామండి. ఇప్పుడు ఇంతకుముందు వేరు, మన తెలంగాణ వచ్చిన తర్వాతకి సాధించుకున్నాక మన సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్స్ని పిలిపించేసి అప్పుడు వర్కర్స్ అనేదండి పిలిపించి ఒకరోజు ఒక పూట భోజనం పెట్టి వాళ్ళని టీచర్స్ అని బిరుదిచ్చి వాళ్ళకి వేతనాలు పెంచిన దాఖలాలు ఎక్కడా లేవండి. అది మన తెలంగాణ మాత్రం సాధ్యమని మన సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే అందులో ముఖాముఖి ప్రోగ్రాంలో ముఖాముఖిగా పెట్టి అసలు లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ లైవ్లో చూపించారండి. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మీ సమస్యలు ఏంది అని చెప్పేసి అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అప్పుడు వచ్చేసి మినీ అంగన్వాడీ టీచర్స్ ఎవరు అక్కడికి వెళ్ళలేదండి. అంటే మా సోదరి మనలో మెయిన్ అంగన్వాడీ టీచర్స్ వెళ్ళారు. వాళ్ళ సమస్యలు ఏంటి అన్నప్పుడు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ మినీ అంగన్వాడీ సమస్యలు ఇవి, వాళ్ళు చేసే పని ఇది అని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరు అనలేదండి. మేము టీవీల ముందున మినీ అంగన్వాడీ చాలా వరకు ఎదురు చూసాం, మా గురించి ఎవరైనా చెప్తారేమో, మా సమస్యలు పరిష్కారం అవుతాయేమో, సీఎం గారు మనసున్న మహారాజా అనే దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని నా నమ్మకంతో ఎంతో ఎదురు చూసాం. కానీ ఎక్కడ కూడా మా గురించి అక్కడ వెళ్ళలేదు. అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఎప్పుడు అయినా కూడా మా గురించి చెప్తా ఉన్నారేమో, సరే మాకు మంచి రోజున ఎదురు చూసాము కానీ మా గురించి వీళ్ళు చెప్పడం లేదు అనే ఆలోచనతో అప్పుడు మేము అసలు మా సమస్యలు మేమే చెప్పుకుంటాం, ఎవరి మీద ఎందుకు ఆధారపడాలి, మేము పని చేస్తూ ఉన్నాం, మేము కష్టపడతా ఉన్నాం, మా కష్టపడే వాళ్ళకే వ్యక్తం చేయగలుగుతాం. అదేవిధంగా మా సమస్యలను మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో మేము ఆ రోజు నుండి బయటికి వెళ్ళి ఒక మినీ అంగన్వాడీ వ్యవస్థ స్థాపించుకోవడం జరిగిందండి. దానికి మూల కారణం మాత్రం మమ్మల్ని గుర్తించకపోవడము, అసలు మేము ఉన్నామా, మా పని ఏంటి అనేది ప్రభుత్వానికి అసలు తెలవడం లేదు. తెలియజెప్పడం కోసం మా సమస్యల గురించి అక్కడ అడగడం కోసం మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఓకే మేడం, మరి మీరు తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మరి మినీ అంగన్వాడీల సమస్యల గురించి మరి ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎంతవరకు తెలియజేశారు? మరి వారి హక్కులు కానీ వాళ్ళ ఉంటాయి కదా కొన్ని మాది మాకు కావాలి అన్నట్టు, మరి అవి సాధించడానికి కానీ మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? మేము దాదాపు 3 years నుంచి కూడా మేము బయటికి వెళ్ళిన దగ్గర నుంచి జిల్లాకి తిరిగి, అంటే వ్యవస్థాపకురాలనే నేనండి, జిల్లా తిరిగి అందరికీ కమిటీలు వేసి మినీ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్రం మొత్తంలో 4,000 మంది ఉన్నామండి. టోటల్గా వచ్చేసి ఎందుకంటే న్యాయం చెయ్యరు అనుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనియన్లో చేరుతారు, కానీ ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని కూడా గుర్తిస్తారని చెప్పేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అది అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్ కేవి యూనియన్లో మేము అనుబంధంగా ఉండడం జరిగిందండి. అయితే మేము మా సమస్యలను చాలా వరకు కూడా కవితక్క గారికి కవితక్క గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. కవితక్క గారు కూడా అయ్యో మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయా,
మరి మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో మాకు మా మంత్రిగా ఉన్న శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. కంపల్సరీగా చేస్తామని చెప్పడం జరిగింది తను కూడా. తర్వాతకి మా సమస్యలు డైరెక్టర్ మేడం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ సార్ వద్దకు మా సమస్యలను చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి కూడా చాలాసార్లు మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కేటీఆర్ సార్కి మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ గారు గవర్నమెంట్ వీపు పల్లా రాజేశ్వరరెడ్డి సార్కి కూడా మా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా కూడా ధర్మాలు రాస్తారోకాలు ఎక్కడ చేయకుండా మేము సామరస్యంగా వినతి పత్రాల ద్వారా మేము సాధించుకుంటామనే నమ్మకం ఉందండి. అందుకే ఎంతవరకు అంటే అంతవరకు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, సీఎం గారి దృష్టిలో పడితే చాలు మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు కూడా అందరికీ వినతి పత్రాల ద్వారానే ఇచ్చుకుంటూ మా సమస్యలు విన్నవించుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకే మేడం, మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెడుతున్న శిశు మాత సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మరి వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, వాళ్ళకి ఎలా వివరిస్తుంటారు ఈ కార్యక్రమాలన్నీ? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలంటే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం తీసుకొచ్చిందండి. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే ఆడపిల్లని ఈ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లని వివక్షత చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఈ పథకం ద్వారా ఆడపిల్లని పుట్టనివ్వండి, ఎదగనివ్వండి, చదవనివ్వండి. అది మూల కారణం స్త్రీని ఎక్కడ తక్కువ చేయొద్దు. ఖచ్చితంగా మీరు ఒక ఆడపిల్ల ఇప్పుడు మన సమాజానికి ఎంత అవసరమో ఆడ మగ అనేది తేడా లేకుండా ఖచ్చితంగా ఆడవాళ్ళు మగవాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దేంట్లోనూ ఆడవాళ్ళు తక్కువ కాదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అయితే ఈ ప్రోగ్రాంని కూడా మేము జనాల్లోకి తీసుకెళ్ళి మేము దాని మీద అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి, గ్రామాలలో కూడా. ఇంకా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, ఇంకొకటి కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి అండి. ఆడపిల్ల పుట్టాలంటే పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసేంత వరకు ఎంత ఖర్చు అవుతుందని లెక్కలేస్తూ ఉంటారు ఇళ్ళల్లో. అయితే పుట్టినప్పుడు అంటే అప్పటి నుంచి కూడా అందుకే ఈ భారం పడుతుందనే ఉద్దేశంతో ఆడపిల్లల్ని కడుపులోనే చంపేసిన దాఖలు చాలా ఉన్నాయండి. అలాంటిది లేకుండా అదొకటి ఖచ్చితంగా భ్రూణ హత్యలు అంతం చేయాలి. అసలు అలాంటిది లేకుండా ఆడపిల్లలకి చాలా గౌరవంగా భూమి మీద జీవించే హక్కు ఉంది, ఆడపిల్లని బతకనివ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రాం కూడా ఇది. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఒకటి మేము కూడా గ్రామాల్లో చెప్తూ ఉంటాం. పుట్టినాక ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా ఏమన్నా వస్తున్నాయా ఆడపిల్ల అంటే పుట్టినాక మీ ఆడపిల్ల ఎట్లా చదవాలి ఇదే ఆలోచనలు చాలామంది ఉన్నారండి. ఆ విధంగా కూడా కాకుండా ఇప్పుడు కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుట్టినప్పుడు మగపిల్లవాడు పుడితేనేమో 12,000, ఆడపిల్ల పుడితే ఇప్పుడు 13,000, ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు. ఇంకా అదొకటి చెప్పడము, ఇంకొకటి ఆడపిల్ల సమాజానికి ఎంత మేలు చేస్తుంది ఆ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము. ఇంకా ఒకటి కళ్యాణ లక్ష్మి, అమ్మాయి పుట్టిందంటే పెళ్ళి ఎలా చేయాలి, కట్నాలు ఉన్నాయి కదా అని ఆలోచిస్తారు. అలాంటిది కళ్యాణ లక్ష్మి ద్వారా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, ఇంకొకటి షాదీ ముబారక్ ద్వారా మీకు పెళ్లి చేసే బాధ్యత కూడా తీరుతుందండి, మీకు అలా కూడా భయపడని అవసరం లేదు అని చెప్పేసి ఇలాంటివి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడము. ఈ విధంగా కూడా వాళ్ళలో ఉన్న అనుమానాలని మొత్తం దూరం చేస్తూ చైతన్యవంతంగా మహిళలను తీర్చిదిద్దడానికి, మహిళలకు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చైతన్యం తీసుకురావడానికి మేము ఇంటింటికి తిరిగి కూడా ఇవి ప్రచారాలు చేయడం జరుగుతుందండి. ఓకే మేడం, మరి ఇప్పుడు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ మరి వాళ్ళకి వచ్చే పౌష్టికాహార లోపం, వాళ్ళకి వచ్చే వ్యాధుల గురించి మరి మీరు ఎలా వాళ్ళకి వివరిస్తుంటారు? గర్భిణీగా ఉన్నప్పటి నుంచి ఆమెకి ఐరన్ మాత్రలు ఇప్పించడము, ఇంకా పోషకాహార లోపం లేకుండా ఆకుకూరలతో కూరగాయలతో భోజనము మా అంగన్వాడీ కేంద్రంలో ఒక పూట సంపూర్ణ భోజనం పెడతా ఉన్నాము. ఇంకా అయినా కూడా అది సరిపోకుండా ఇప్పుడు ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలనే దాని మీద నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెలలో ఏఎల్ఎంసీ కమిటీ మీటింగ్ అని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరినీ పిలిపించేసి ఇప్పుడు అక్కడ గర్భిణీ బాలింతల్ని పిలిపించి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే గర్భిణీగా ఉన్నప్పుడు వీలైనంత వరకు మీకు రెస్ట్ తీసుకోవాలి, టైం టు టైం భోజనం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ కూడా వాడకూడదని చెప్పడము. ఇంకా వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి.
ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, ఒక గుడ్డు. అంగన్వాడీ కేంద్రంలో కూడా అండి మేము ఒక గుడ్డు ఇస్తాము. రోజు 200 గ్రాముల పాలు కూడా గర్భిణీ బాలింతలకు పోస్తూ ఉన్నామండి. ఇది ఇంకా ఈ విధంగా చెప్తూ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెస్ట్ కూడా అవసరము. ఎందుకంటే ఉదయం లేస్తే కొంతమంది ఇళ్లలో చాలా బీదవాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినడానికి పౌష్టికాహారం తీసుకునేంత స్తోమత కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ ఒక పూట సంపూర్ణ భోజనం అని చెప్పేసి మంచి పథకం తీసుకొచ్చారండి మన సీఎం కేసీఆర్ గారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీ బాలింతలు, పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా పుట్టడానికి ఇది చాలా కూడా మేలు చేస్తూ ఉంది. ఓకే మేడం, మరి భ్రూణ హత్యలు, శిశు మరణాలు ఇవి సంభవించకుండా మరి వాళ్ళ పేరెంట్స్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు? భ్రూణ హత్యలు జరగకుండా చేయాలి అనంటే మేము కూడా ఇది చెప్తున్నాం కదండి. ఇంటింటికి అంగన్వాడీ, ఇంటింటికి తిరుగుకుంటూ మేము ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటాము. మేము కూడా వాళ్ళకి ఆడపిల్లల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఆడపిల్లల గురించి చాలా వరకు మాత్రం మేము ఆడపిల్లలకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా భ్రూణ హత్యలు చాలా వరకు అప్పట్లో ఉండేవండి, కానీ చాలా వరకు ఇప్పుడు తగ్గించామండి. అంగన్వాడీ కేంద్రాలలో వచ్చిన బేటీ పడావో బేటీ బచావో ఇదొక ప్రోగ్రాము, ఆరోగ్యలక్ష్మి పథకము, ఇంకా ఒకటి ఇప్పుడు కేసీఆర్ కిట్టు, ఇంకొకటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి పథకాలు పెట్టి కూడా చాలా వరకు కూడా ఆడపిల్లలు కనాలి అంటే భయపడేటట్టు లేదండి. ఇప్పుడు అత్త మామ భర్తనే ఎదురు ఉండి హారతి పట్టి ఇంట్లోకి తీసుకొచ్చే పొజిషన్లో ఇప్పుడు ఉన్నారండి. చైతన్య మహిళలో మరో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు చైతన్య మహిళ. మేడం చెప్పండి, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటటువంటి సరుకులు చాలా వరకు కూడా పక్కదారి పట్టిస్తూ దుర్వినియోగం చేస్తున్నారన్నట్టుగా విమర్శలు వస్తుంటాయి. మరి దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఇది నాకు తెలిసైతే అంగన్వాడీగా టీచర్గా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు ఎవరు కూడా మనస్ఫూర్తిగా పిల్లలకి, ఇప్పుడు గర్భిణీ బాలింతలకి అంటే సామాజిక చైతన్యం ఉన్న మహిళలే అంగన్వాడీగా ముందుకొస్తారండి. అలాంటి వాళ్ళు ఇలా చేస్తారనడం మాత్రం నేను నమ్మను. ఏంటి అంటే సరే ఆ గ్రామాలలో రాజకీయ కక్షలే కానీ వ్యక్తిగత కక్షలే ఉన్నవాళ్ళు ఇలాంటి అభియోగాలు మోపుతూ ఉన్నారు. కానీ కొంచెం మీరు ఒకసారి ఆలోచించండి. మొత్తం ఐసీడీఎస్ ద్వారా చాలా వరకు చాలామందికి మేలు చేసే ప్రోగ్రాం అండి ఇది. గ్రామాలలో గర్భిణీ బాలింతలు 0 to అంటే పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా చాలా హెల్పింగ్ చేస్తూ ఉన్న అంగన్వాడీ టీచర్ల మీద ఇలాంటి అభియోగాలు మోపకండి అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను జోడిస్తూ మొక్కుతున్నానండి. ఇలాంటి అభియోగాలు చేయకండి ప్లీజ్. ఓకే మేడం, మరి మీ అంగన్వాడీ కేంద్రాల సంఘం ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధంగా ఉందా? మా మినీ అంగన్వాడీ టీచర్స్, తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ స్థాపించుకున్న తర్వాత మేము ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్కేవి కార్మిక విభాగం అనుబంధంగా ఉన్నామండి మేము. ఎందుకంటే మాకు అందులో న్యాయం జరుగుతుంది కంపల్సరీగా అనిపించింది, దానికి అనుబంధంగా ఉన్నాం. ఓకే మేడం, మరి మీ మినీ అంగన్వాడీల ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? మరి దాన్ని సాధించుకోవడానికి మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? మినీ అంగన్వాడీలో ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక ఆయా పనిచేస్తూ ఉన్నారు. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, మంచిగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ వేతనాలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము అడిగేది ఏంటి అంటే ఒక మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక ఆయా పనిచేస్తూ ఉన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలలో ఒక టీచర్ మాత్రమే, మినీ అంగన్వాడీ టీచర్ మాత్రమే ఇద్దరు బాధ్యతలు కూడా, ఇద్దరు విధులు కూడా నిర్వర్తిస్తూ ఉంది. అలాంటప్పుడు ఒక టీచర్ బాధ్యత, ఆయా బాధ్యత, ఇద్దరు బాధ్యతలు మేము ఒక్కలమే చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? ఇంకా ఒకటి, వాళ్ళు చేసే ఏ ఒక్క పని మేము చెయ్యలేదు అని దాఖలాలు లేవండి. వాళ్ళు ఏ విధులు అయితే నిర్వర్తిస్తూ ఉన్నారో టీచర్లు, సేమ్ అన్ని విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం. వాళ్ళతో సమానంగా రికార్డ్స్ 14 రిజిస్టర్లు రాస్తూ ఉన్నాము, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయిస్తూ ఉన్నాము. వాళ్ళలాగానే టైమింగ్స్ 9 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్ నడిపిస్తూ ఉన్నాం. ఆరోగ్యలక్ష్మి ద్వారా వంట చేసి గర్భిణీ బాలింతలకు పిల్లలకు పెడతా ఉన్నాం. ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఎన్హెచ్డి బిఎల్ఓ డ్యూటీలు కూడా చేస్తూ ఉన్నామండి. ఎలక్షన్స్ డ్యూటీలు వేసిన పోతూ ఉన్నామండి. ఎక్కడ ఏ ప్రభుత్వం అప్పచెప్పిన పథకాల వల్ల కూడా మేము ముందుంటున్నామండి. అలాంటప్పుడు
మమ్మల్ని గుర్తించకపోగా మినీ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. వాళ్ళు పెట్టిన పేరేనండి ఇది మినీ అంగన్వాడీస్ అని పెట్టింది, కేంద్రం ప్రభుత్వం పెట్టిన స్కీమ్లోనే భాగస్వాములు. అలాంటిది మినీ అని ఎందుకు మెన్షన్ చేయరు? ఇంకొకటి, ఖచ్చితంగా వాళ్ళతో సమాన పనికి సమాన వేతనము అన్నారండి, కానీ వాస్తవానికి మేము అదనపు పని చేస్తూ ఉన్నామండి. అయినా కూడా మమ్మల్ని గుర్తించట్లేరు. మమ్మల్ని గుర్తించండి, సమాన పనికి సమాన వేతనము కాదు అదనపు పని చేస్తూ ఉన్నాము, అయినా కూడా మేము మెయిన్ అంగన్వాడీ టీచర్కి అయితే ఏ విధంగా వేతనాలు ఇస్తూ ఉన్నారో అదే విధంగా వేతనాలు అడుగుతూ ఉన్నామండి. దీంట్లో ఏ విధమైన తప్పు లేదండి, మేము న్యాయంగా అడుగుతున్నాము. ఎవరికి అన్యాయం చేయమని మేము చెప్పట్లేము, మాకు అన్యాయం చేయమని అని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నాం. ఓకే మేడం, మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్నారుల సంరక్షణ కొరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారుల కోసం అంటే అండి, ఇప్పుడు మేము ఒక టీచర్గా ఆయాగా రెండు కూడా మేమే చేస్తూ ఉన్నాము. అయితే మేము మా పిల్లలని తీసుకొచ్చి మా సెంటర్లో 9 గంటలకు వదిలిపెట్టిపోతే అండి, మా పిల్లలని మేము ఎలా చూసుకుంటామో మా కేంద్రంలో ఉన్న పిల్లలు కూడా మా పిల్లలతో సమానం అండి. వాళ్ళని కూడా మేము అంతగా మంచిగా సంరక్షకులుగా ఉన్నాము. 9 గంటల నుంచి 4 గంటల వరకు, అంటే ఉదయం 9 గంటలకు తీసుకొచ్చినామంటే వాళ్ళకి టైంకి ఎగ్గిచ్చి ఆటపాటలతో కూడిన విద్యని నేర్పించి, ఇంకా ఒకటి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయించి, సంసిద్ధత, కథలు, పాటలు ఇలాంటివి చెప్తూ వాళ్ళతోటి, ఇంకా మాకు కూడా టైం తెలియదండి అసలు. మా పిల్లలతో ఇంట్లో ఎలా ఉంటున్నాం, మా పిల్లలతోనే తక్కువ గడుపుతాము. కేంద్రంలో మేము పిల్లలతో చాలా ఎక్కువగా లీనమైపోతాం వాళ్ళు. ఇంకా ఆ విధంగా వాళ్ళతో ఉంటూ మేము వాళ్ళని సంరక్షకులుగా ఉంటున్నాము. వాళ్ళ వెయిట్, హైటు చూస్తామండి, బరువు ఎంత ఉన్నారు ఏంది అనేది హైట్ చూడడము, బరువు చూడడము. తగ్గితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి గృహ సందర్శనకి వెళ్ళినప్పుడు, మీ బాబు ఇంత తక్కువ వెయిట్తో ఉన్నాడు, మీరు ఈ పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి, మేము పెట్టే ఆహారం సరిపోదు. ఇది చాలా వరకు శామ్యం పిల్లలు అంటారండి, వాళ్ళని తక్కువ బరువుతో ఉన్న పిల్లలని మీద చాలా కూడా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరుగుతూ ఉందండి. ఓకే మేడం, మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి చివరిగా ఒక ప్రశ్న, మీరు ప్రస్తుతం మినీ అంగన్వాడీల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మీరు ఏదైనా పార్టీలో రాజకీయ నాయకులు రాగా వద్దామనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే మా మైండ్లో ఉన్నది మొత్తం కూడా మా మినీ అంగన్వాడీ టీచర్ల కష్టాలే నా మైండ్ నిండా ఉన్నాయండి. మా మినీ అంగన్వాడీ టీచర్ సమస్యలు పరిష్కారం కావాలండి. ఫస్ట్ నాకున్నది అది ఒక డ్రీమ్ అనమాట. అది ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అనేది నాకున్న ఇప్పుడు ఉన్నది, నా కళ్ళ ముందు కనపడుతుంది అదే. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. సరే, ఫ్యూచర్లో ఒకవేళ సమాజానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే మాత్రం చేస్తానండి. ఓకే మేడం, మరొకసారి మా చైతన్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మహిళా లోకపు కీర్తి సమాజానికి స్ఫూర్తితో ముందుకు సాగుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తూ హక్కుల సాధనకై పోరాడుతూ చిన్నారుల సంరక్షణకై కృషి చేస్తున్న చైతన్య మహిళ ఆడెపు వరలక్ష్మి మనోభావాలు తెలుసుకున్నాం. మరొక చైతన్య మహిళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.